వ్యవహారం. అంటే ఎవరు చెప్పారు అది? ఆయన అడిగారని ఆయన అడిగారు అనేది మామూలుగా ప్రచారం నిన్న నుంచి కూడా పేపర్లో. ఈనాడు జ్యోతిలోనే రాలేదు, వాళ్ళ పత్రికల్లోనే రావాలి కదా. అవును. వాళ్ళ ప్రత్యర్థి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షిలో కూడా రాలేదు. అవును. అంటే ఇప్పుడు వీళ్ళది ఎలా ఉంటుందంటే ఏదో జరిగిపోతుందని చెప్పి ప్రచారం చేస్తుంటారు. చంద్రబాబు సీరియస్ అయ్యారు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడారు, అట్లా వీళ్ళ వర్గం ఏమన్నా ప్రచారంలోకి తెచ్చింది అది అంతే. లేకపోతే ఈ పార్టీకి వీళ్ళు ఊరుకునేవాళ్ళ సోషల్ మీడియాలోనే చీల్చి చెండాడతారు. జనసేన అట్లాంటిది ఏదన్నా అడిగినట్టు తెలిస్తే టీడీపీ వాళ్ళు. రెండవది ఇటు జనసేన వాళ్ళు కూడా మా వాడి హీరో అని చెప్తారు. అట్లాంటి షూనే చేయగలిగినప్పుడు, అంటే చంద్రబాబు ఎదురే నోరు తెరిచి అడిగినప్పుడు అసలు ఆగుతారా? ఆగేటటువంటి పరిస్థితి ఉన్నది కదా. అంటే ఆంధ్రజ్యోతి మాత్రం లూలు అతి షరతులు భూములు తీసుకుంటూ ప్రభుత్వానికే కండిషన్లా రాష్ట్రానికే తన అవసరం అన్నట్టు తీరు అన్నటువంటిది ఒకటి రాసుకొచ్చింది జ్యోతి. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ అడిగుంటే మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే కూటమిలో ఉండి కూటమికి ఇప్పటిదాకా కొన్ని అదేమంటారు పాపాల భైరవుల్లాగా ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలని అందులో కూటమిలో భాగస్వామి కాబట్టి ఈయన కూడా భరించాల్సి వస్తుంది. అంటే అధికారులతో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రశ్నలు అధికారులను అడిగారు అనేది, అంతే తప్ప ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని అడిగారని కాదు. అధికారుల దగ్గర వివరాలు తీసుకున్నారు, అందులో భాగంగా రేజ్ అయిన ప్రశ్నలు ఇవన్నీ. అదే అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే నిజంగా పవన్ కళ్యాణ్ అడుగుంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఆ పాయింట్ చాలా మేజర్ది. ఇప్పటిదాకా తీసుకున్న నిర్ణయాలు, ఇప్పుడు ఏ టీసీఎస్ వస్తుంది కాబట్టి వాళ్ళకి 99 పేజీలు ఇచ్చారంటే తప్పులేదు, కానీ అదే అసలు దాని పేరేంటి బొరసానో ఉంది కదా, దానికి 25 లక్షలకి ఇచ్చినా తప్పే, 10 కోట్లకి ఇస్తే రైట్. అది నెల్లూరు దగ్గర కదా, వైజాగ్ లో. అప్పుడు ఫస్ట్ అసలు ఆ పేరే కదా, వర్షా కోసమే టీసీఎస్ కి ఇస్తున్నారు.